నేషన్ టీవీకి స్వాగతం. ఈ కంపెనీకి లబ్ధి చేర్చుకోవడం కోసం ఈ ఫార్ములా రేస్ పెట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రానికి పచ్చిగా అమ్మడానికి పెట్టాలని ఫైర్ అయ్యారు. ఈ ఫార్ములా రేస్ తో రాష్ట్రానికి వచ్చే లాభం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జనవరి 9వ తేదీ మంగళవారం సచివాలయంలో భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ కంపెనీకి లబ్ధి చేయడం కోసం ఫార్ములా రేస్ పెట్టారు. బిజినెస్ రూల్స్ కి విరుద్ధంగా వివరించారు. ఈ రేస్ కు 110 కోట్లు కట్టారు. ఫార్ములా ఈ రేస్ రద్దుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మాజీ మంత్రులు వ్యాఖ్యలకు అభ్యంతరకరం ఉందని అన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు ఎన్నో ఆశలున్నాయి. ప్రతి పైసా ప్రజల అవసరాల కోసమే ఖర్చు చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం తప్పిదాలను ఖచ్చితంగా సరిచేస్తామని అన్నారు. నెక్స్ట్ జన్ ఏబీపీ ఫార్ములా ఈ ప్లస్ తెలంగాణ రాష్ట్రం ఈ ముగ్గురు కలిసి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేశారు. ఈ అగ్రిమెంట్ 25 అక్టోబర్ 2022. దీనికి సంబంధించి మరి రాష్ట్రానికి ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి రాష్ట్రానికి కొంత మేలు జరగాలి, వాటా రావాలి. ఈ అగ్రిమెంట్లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఏస్ నెక్స్ట్ జన్ కంపెనీ వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారంటే ఇది కండక్ట్ చేసి, ఇంకో ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ నడుపుకుంటారు. మరి రాష్ట్రానికి వచ్చేది అంటే రాష్ట్రం అంటే రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. అది తయారు చేస్తే రాష్ట్రం హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే ఏం లేదు దాంట్లో. అంటే రాష్ట్రాన్ని మీ అవసరాల కోసం ఒక కంపెనీ ఎస్పీవి లాంటి ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ ఆ ఫార్ములా ఈతో అగ్రిమెంట్ చేసుకొని ఇవో మాకు రాష్ట్రం అందుబాటులో ఉంది, వచ్చి సంతకం పెట్టిస్తాం చేసుకోండి అన్నారు. సరే, ఈ ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి ఫీజు కట్టాలి. వాళ్ళు వచ్చినందుకు ఈ ఆర్గనైజ్ చేసి టికెట్లు అమ్ముకునే వాళ్ళు ఫీజు కట్టాలని అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళేం ఫీజు కట్టాలా, స్టేట్ గవర్నమెంట్ ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఫీజు కట్టాలని చెప్పినటువంటి కంపెనీ టికెట్లు అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు విత్డ్రా చేసుకొని. ఈ ఫార్ములా ఈ రేస్ ప్రకారం 4 రేసులు కండక్ట్ చేయాలి. వాళ్ళు చేశారు, చూసుకున్నారు, ఎంతవరకు వచ్చినా చూసుకున్నారు, తీసుకున్నారు, వెళ్ళిపోయారు. టికెట్లు అమ్ముకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం ఆ ఫార్ములా ఈ వాళ్ళకి డబ్బులు కట్టాల్సింది మొదటి సంవత్సరం కట్టారు. రెండో సంవత్సరం వాళ్ళు విత్డ్రా అయ్యి ఈ ఫార్ములా ఈ వాళ్ళే వెళ్ళిపోతూ దాన్ని బై పార్టీ అగ్రిమెంట్ నుంచి బై పార్టీ అగ్రిమెంట్ లాగా మార్చేశారు. అంటే ఇరు పార్టీలు మధ్య అంటే ఆ ఫార్ములా ఈ రేస్ కి కట్టాల్సిన ఫీజు సంబంధించి 110 crores. ఫార్ములా రేస్ పెడతామని చెప్పి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకొని అన్ని దాదాపు 80 పర్మిషన్లు తీసుకోవాలి. వాళ్ళు 110 కోట్లు కట్టాలి. వాళ్ళు ఆ ఈవెంట్ కండక్ట్ చేసుకున్నాల్సిన 110 కోట్లకు సంబంధించి వాళ్ళు కట్టకుండా తీసుకొచ్చినటువంటి వాళ్ళు వదిలేసి రాష్ట్రం వరకు డబ్బులు కట్టాలట, పర్మిషన్ కూడా అన్ని ఇలా తెచ్చుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ అపహాస్యం చేసేలా వైసీపీ ప్రభుత్వం వివరిస్తుందని టీడీపీ చీఫ్ చంద్రబాబు ఆరోపించారు. రానున్న ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాపై విజయవాడలో నోవోటల్ హోటల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో కలిసి కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఓటర్ జాబితాల్లో అవకతవకలపై సిఈసికి ఫిర్యాదు చేశామని అన్నారు చంద్రబాబు. ప్రజల్లో తిరుగుబాటు చేసే నకిలీ ఓట్లు చేర్చేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఎవరిని పని చేయకుండా చేసేందుకే కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. అవసరమైతే కేంద్ర పోలీసులు పరిశీలకులను పంపాలని ఈసీని కోరినట్లుగా చెప్పారు. ఎన్నికల విధులకు అనుభవం ఉన్న వారిని నియమించాలని ఈసీని కోరినామని, దొంగ ఓట్లపై ఈసీ చర్యలు తీసుకోవాలని అన్నారు పవన్ కళ్యాణ్. దొంగ ఓట్లు ఎలా సృష్టిస్తారో ఈసీకి వివరించామని చెప్పారు. ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి అంటే ఎక్కడ కూడా పనిచేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల కార్యకర్తల్ని లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థని అన్ని కూడా వారికి ఎక్స్ప్లెయిన్ స్టాఫ్తో వాళ్ళు కండక్ట్ చేయాలని చెప్పి 600 మంది బిఎల్ఓని మహిళా పోలీసులు పెట్టేశారు. ఇది నాకు ఆశ్చర్యం వేస్తుంది. 83 నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఇంక కూని అయిపోయినట్టే. దెర్ ఇస్ నో డెమోక్రసీ. నేను ఆ విషయం చెప్పాను.
మొన్న తెలంగాణ ఎలక్షన్లో 1 డేలో ఎలక్షన్ ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం, ఇంకా చేస్తాం, దాని గురించి సందేహం లేదు. ఒక్క ఓటు దొంగ ఓటున్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం. అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం. కడాన కోర్టు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. వీఆర్ కాన్ఫిడెంట్. ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్గా వినడమే కాకుండా వారు 5 కోట్ల మంది కంటే 4 కోట్ల ఓటర్స్ ఉన్నారు, వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు. అది అమలవుతుందనే ఆశాభావంతో ముందుకు పోతున్నాం. ఎవరైతే ఓటర్స్ బోగస్ ఉన్నాయని చెప్పి ఎక్కడికక్కడ పోరాడుతూ ఉంటే అది కరెక్ట్ చేయకుండా అతను అరెస్ట్ చేయడం అనేది ఎక్కడికి పోతానని చెప్పి అడిగాను. ఆ డీటెయిల్స్ కూడా ఎవరికి ఇచ్చాం. ఆ రిప్రజెంటేషన్ నాకు వచ్చింది. వెరిఫికేషన్తో సహా మొత్తం డీటెయిల్స్ ఇచ్చాం. ఏ ఓటు ఎక్కడ వెరిఫై చేశారు, డూప్లికేషన్స్ ఎక్కడున్నాయి, సర్నేములు కానీ ఇవన్నీ, ఫోటోలు ఎక్కడున్నాయి, వేరే కాన్స్టిట్యూన్సీలు ఎక్కడున్నారు, ఆ డీటెయిల్స్ అని వారికి హ్యాండ్ ఓవర్ చేయడం. సార్, మీరు గతంలో సీఈఓ గారికి 8 జిల్లాల కలెక్టర్ కూడా సహకరిస్తున్నారు ప్రభుత్వం. తిరిగి రాదు. ఎలక్షన్ డే బాబు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయని చాలా బాగా వివరించారు. ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. జనసేన తరపు అలాగే వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా, దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు. చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలుకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/3 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి, మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతుంటే గొంతెత్తితే పొలిటికల్ పార్టీస్ కానీ, వ్యక్తులు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి, ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ, జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి. అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు. లాస్ట్ 2 నెలలుగా మార్చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులను తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం. అది కూడా బలంగా తెలియజేస్తాం. అలాగే మహిళా కానిస్టేబుల్స్ ప్రత్యేకించి సంబంధం లేని చోట్ల వాళ్ళు దాదాపు 87 నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు. అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు. నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. అలాగే మేము కోరుకుంది ఏంటంటే మీరు కనుక సంపూర్ణ దీని వైపు చూడకపోతే పారదర్శకత కన్నా ప్రజాస్వామ్యం కూలిపోద్ది, ఇక్కడ హింస ఎక్కువైపోద్ది. అలాగే ప్రతిష్టాపన వేడుకల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఆధీనంలో 34,000 ఆలయాల్లో ప్రత్యేక పూజ నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ సమర్థించారు. రామచంద్రన్ ఫౌండేషన్ అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొనేందుకే తిరువనంతపురానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అయోధ్యలోని రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ప్రత్యేక పూజలు నిర్వహించాలని ఆలయాలను కోరుతూ ప్రభుత్వం సర్కులర్ జారీ చేసింది. దీన్ని Up to everyone, government itself promote. We have a minority department, we have a Hindu religious department, we have all, we respect the sentiments of the people. I don't want to comment much on that. We all are Hindus. This is a country which we believe in all religion, all castes, all gods.
So it is left to everyone. Government itself promote. We have a minority department. We have a Hindu religious department. We have all. We respect the sentiments of the people. I don't want to comment much on that. This is a country which we believe in all religion, all castes, all gods. So it is left to everyone. Government itself promote. We have a minority department. We have a Hindu religious department. We have all. We respect the sentiments of the people. I don't want to comment much on that. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ని కలిసి కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా రావాలని వివాహ ఆహ్వాన పత్రికను వైఎస్ షర్మిలారెడ్డి అందించారు. కార్పొరేటర్ పదవికి టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లుగా తెలిపారు. విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లిన శ్వేత మేయర్ భాగ్యలక్ష్మిని కలిసి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా ఆమోదించాలని శ్వేత కోరారు. యువత రాజకీయాల్లోకి రావాలన్న చంద్రబాబు పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తన తండ్రి కేశినేని టీడీపీ జరిగిన అవమానం అందరికీ తెలిసిందేనని, ముగ్గురి స్వార్థం వల్ల తమ కార్పొరేటర్ అభ్యర్థులు నష్టపోయారని అన్నారు. వారిపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆత్మగౌరవం లేని చోట పని చేయలేమని ఆమె తెలిపారు. రామ్మోహన్తో తన కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, రాజకీయాల గురువు భావిస్తానని శ్వేత అన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్గా నేను రాజీనామా చేయడం జరిగింది. మేయర్ గారికి నా రాజీనామా పత్రం అనేది ఇవ్వడం జరిగింది. ఆమె ఆమోదించి అలాగే దాని మీద సైన్ చేసి ఇస్తామని చెప్పి తెలియజేశారు. ఆ లెటరు వచ్చిన తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేయడం జరుగుతుంది. నేను కానీ కేశినేని నాని గారు కానీ ఎప్పుడు కూడా కల్లో కూడా ఊహించుకొని అంశం ఇది. తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్తామని మేము ఎప్పుడు ఊహించుకోలేదు. ఎందుకంటే పార్టీ మీద అలాగే అధినేత మీద నాకున్న అభిమానం, ప్రేమ అలాంటిది. కానీ ఈరోజు పార్టీయే మమ్మల్ని వద్దనుకుంటుంది, అధినేతే మమ్మల్ని వద్దనుకుంటున్నారు. ఇక్కడ ఒక సిట్టింగ్ ఎంపీగా కేశినేని నాని గారిని విజయవాడ ప్రాంతంలో జరిగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దు, ఇన్వాల్వ్ అవ్వద్దు అనే సందేశం అనేది పార్టీ అధినేత నుంచి అలాగే అధిష్టానం నుంచి వచ్చింది. ఇంత జరిగిన తర్వాత వాళ్ళు వద్దనుకుంటున్నప్పుడు మేము ఇంకా పార్టీలో కంటిన్యూ అవ్వడం అనేది సమంజసం కాదు, మర్యాదపూర్వకంగా ఉండదు. అందుకనే మేము ఈ స్టెప్ తీసుకుంటున్నాము. అలాగే మేము ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు. చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడపడానికి ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ ఆబ్లిగేషన్స్, కంపల్షన్స్, రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. అందుకని మేము ఎవరిని తప్పు పట్టట్లేదు. కానీ మమ్మల్ని నమ్ముకొని వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ఉంటారు. అలాగే కేశినేని అభిమానులు లక్షల్లో ఉంటారు. మాతో పాటు జర్నీ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా
న్యాయం జరిగేలాగా చూడడం అనేది మా బాధ్యత. అందుకని కేశినేని నాని గారు మా క్యాడర్ అందరితో కూడా చర్చించి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వాళ్ళతో పాటు డిసైడ్ చేసి మీకు ఏంటనేది తెలియజేస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. నేను రాజకీయాల్లోకి రాకముందు టాటా ట్రస్ట్ సంస్థలో ఒక ఉన్నత స్థాయిలో నేను రతన్ టాటా గారి తరపున వివిధ రాష్ట్రాల్లో నేను రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, హెల్త్ కేర్, క్యాన్సర్ కేర్ ప్రాజెక్టులు నిర్వహిస్తూ ఉన్నాను. కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు, మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్న యువత, మహిళలు రాజకీయాల్లోకి వస్తేనే సమాజం మెరుగుపడుతుందని ఆయన చెప్పారు. ఆ రోజు నాకు ఆయన మాట మీద నేను నా ఉద్యోగాన్ని వదులుకుని, నా డ్రీమ్ జాబ్ని వదులుకొని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు ఏంటనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. కేశినేని నాని గారికి జరిగిన అవమానం ఏంటనేది మీకు అందరికీ తెలిసిందే. కానీ ఒక్కటి మాత్రం చెప్తానండి, నాతో కలిసి 64 మంది కార్పొరేటర్ క్యాండిడేట్లు పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ కోసం. వాళ్ళలో బడుగు బలహీన వర్గాల నుండి, మధ్యతరగతి నుండి, దిగువ మధ్యతరగతి నుండి ఎంతోమంది క్యాండిడేట్స్ రిస్క్ అని తెలిసినా కానీ జగన్ గవర్నమెంట్ ఉంది, అది మనకి రిస్క్, మనకి పర్సనల్గా ఏదైనా జరుగుతుందనే అనే ఒక భయం ఉన్నా కానీ ఎంతోమంది ముందుకొచ్చారు. వాళ్ళ సొంత ఆస్తులు అమ్ముకుని మరి ఎంతోమంది క్యాండిడేట్స్ పార్టీ కోసం ఖర్చు పెట్టారు. కానీ ముగ్గురి స్వార్థం కోసం, ముగ్గురి స్వార్థం వల్ల వీళ్ళందరినీ కూడా నష్టపరిచారు. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఎలక్షన్కి 3 రోజుల ముందు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల మా ఎంతోమంది కార్పొరేటర్ క్యాండిడేట్స్ నష్టపోయారు. కానీ దీనికి ఎటువంటి డిసిప్లిన్ రియాక్షన్ జిల్లాకు తనకు ఓ ప్రత్యేక అనుబంధం ఉందని, కేసీఆర్ ఇక్కడ నుంచి పోటీ చేసిన నాటి నుండి తనకు అనుబంధం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తనకు నిజామాబాద్ ఎట్లనో మహబూబ్ నగర్ కూడా అట్లనే చెప్పారు. ఇక్కడ ఎంపీగా ఉండే కేసీఆర్ తెలంగాణ సాధించడని అది చాలా గర్వకారణమని అన్నారు. ఆమె మీడియా సమావేశం నిర్వహించారు కవిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ జిల్లాకు నుంచి వలసలు ఎట్లా ఆపాలో చాలా స్టడీ చేశామని చెప్పారు. ఇక్కడ సాగు యోగ భూమికి 35 లక్షల ఎకరాలు ఉండి నీరు లేకనే ప్రజలు వలసపోతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ వెంటనే 11 లక్షల ఎకరాలకు సాగునీటి నీరు తెచ్చారని చెప్పారు. ఎన్నికల్లో మనం ఆశించని స్థాయిలో ఫలితం రాలేదు, కానీ మనం ఉద్యమకారులం, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి, పోరాడాలి, అధైర్యపడవద్దని కార్యకర్తలకు సూచించారు. కవితక్క గారు ఇక్కడ రావడం వారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, వారు వచ్చినటువంటి పెద్దలు ఎంపీ కృష్ణానీలో రోజు పడుతున్నాయి. మేమే అన్ని వారిని పరామర్శ చేయడానికి ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రావడం జరిగింది. ఒక మంచి కుటుంబ సభ్యుల్లాగా మహబూబ్ నగర్లో ఉండేటటువంటి మన నాయకులందరితో కూడా అనుబంధం ఉంది కాబట్టి దాన్ని సాధించారనేటటువంటి ఒక గర్వం మాత్రం, ఆ క్రెడిట్ మాత్రం ఎప్పటికీ కూడా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు 50 మంది తెలంగాణ ప్రజలు కూడా రుణపడి ఉంటారని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి కేసీఆర్ గారి హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం. మనం తెలంగాణ ఉద్యమంలో బాధపడేటోళ్ళం, పల్లె పల్లెన పల్లేరు మొలిసే తెలంగాణలోన, మన పాలమూరులోన అని బాధపడినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఆనాడు చాలామంది మిత్రులతోని మరి మహబూబ్ నగర్లో వలసలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ వలసలను ఎట్లా ఆపాలి అని చెప్పి గ్రామాన తిరిగి ఆనాడు జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తిరిగి ఆలోచన చేసినాం. ఎన్నో మంది స్వచ్ఛంద సేవా సంస్థలతోని అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి మా ప్రయత్నాలు మేము చేసినాం. అవి చేస్తున్నటువంటి సందర్భంలో మనకు అర్థమైంది ఏంటంటే, మొత్తం భారతదేశంలో లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ 35 లక్షల ఎకరాల పైచిలకు భూగోళంతో సాగు చేసేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి భూమితోని భారతదేశంలో అత్యంత పెద్ద జిల్లాగా మన పాలమూరు ఉంది. ఇంత పెద్ద జిల్లా ఉండి, పక్కకే కృష్ణానది ఉండి, ఎకర్తి, నెట్టెంపాడ్, కోయిల్ సాగర్, భీమా వీటన్నిటిని కూడా మనం పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేసుకొని ఎక్కడ మంచినీటికి ఇబ్బంది లేకుండా 11 లక్షల ఎకరాలకు సంబంధించి ఇదే పాలమూరులో పంట పండేటట్టుగా ఈ పోయిన 10 ఏళ్లలో మనం పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అనేక సందర్భాలలో నాకు గుర్తుంది, ఇక్కడ నుండి పచ్చటి పొలాలు ట్విట్టర్లలో, సోషల్ మీడియాలలో పెట్టి
ఇది ఎక్కడ గుర్తుపట్టండి అని అడిగితే పాలమూరు అంటే నమ్మనఫుల్గా పనిచేసినాం. మనము ప్రాణ సమానంగా పాలమూరును భావించి పనిచేసినాం తప్ప రాజకీయం చేయదలుచుకోలేదు. వాళ్ళు రాజకీయం చేసిండ్రు, ప్రజలు మభ్యపెట్టిండ్రు, రిజల్ట్ ఇట్లా వచ్చింది. అయినప్పటికీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక శక్తి. బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతి ఊర్లో 70% రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం కూడా 70-80% మంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి పరిస్థితి. లక్షలాది మంది సైనికులు ఉన్నటువంటి పార్టీ మన పార్టీ. అధైర్యపడాల్సిన అవసరం లేదు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు పాలమూరు సగం కళ పూర్తి చేసుకున్నాం. మనం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం. పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి ప్రాజెక్టు కృష్ణా జలాలను పర్మనెంట్గా పాలమూరుకి మళ్ళీ ఇచ్చేటటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కూడా 90% మన గవర్నమెంట్లోనే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం పూర్తి చేసుకున్నాం. ఏనుగెళ్ళింది తోక ఇక్కింది అంటారు, గట్లుంది ఇప్పుడు దాని పరిస్థితి. 90% పని ఆల్రెడీ అయిపోయింది. మండలం పరిధిలో కమలాపురం గ్రామంలో శ్రీ అయోధ్య శ్రీరామ అక్షంతలు వితరణ కార్యక్రమం జరిగింది. ఉదయం గ్రామంలో ఉన్న హనుమాన్ మందిరంలో అక్షంతలు కలశాలకు ప్రత్యేక పూజల కార్యక్రమాన్ని నిర్వహించి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు గ్రామంలో ప్రతి ఇంటికి అక్షంతలు వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 22న జరిగే భవ్య రామ మందిరంలో బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ అనంతరం అందరూ అయోధ్య శ్రీరామ అక్షంతలు ఆశీర్వచనంగా స్వీకరించాలి. 22 రాత్రి ఇంటి గుమ్మం ముందు 5 శతాబ్దాల కళ నెరవేరుతున్న సందర్భంగా 5 దీపాలను వెలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు స్వప్న, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం ఆల్రెడీ జరుపుకున్నాం మనం. తర్వాత ఈ జనవరి 22వ తారీఖు రోజున అయోధ్య ప్రాణప్రతిష్ఠ అంటే బాలరాముని మామూలుగా ఏంటంటే ప్రాణప్రతిష్ఠ ఉంది. దాని గురించి అని చెప్పేసి ఆ రోజు ఆ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు, తర్వాత ఏంటంటే ఆర్ఎస్ఎస్ సర్సంఘ చాలక్ మోహన్ భాగవత్ గారు ఇద్దరు చేతుల మీదుగా ఆ రోజు ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. దీని గురించి అని చెప్పేసి శ్రీరామ జన్మభూమి అయోధ్య క్షేత్ర వారు ఏం చేశారంటే ప్రతి గడప గడపకు ఆ రోజున ఏ మాదిరిగా అయితే రామనిధి సేకరించడం జరిగిందో గడప గడప నుంచి ఈ రోజు కూడా ప్రతి గడపకి ఈ యొక్క అక్షంతలు అందించేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు పూనుకొని ఒక గ్రామస్థాయి కమిటీల ద్వారా అందరి పెద్దలతోని మాకు గ్రామాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని నిద్రలేపి అందరిని మొత్తం మంది ఈ యొక్క రామకార్యంలో ఆ రోజు ఏ విధంగా రామచంద్రుడు ప్రతి కార్యంలో ప్రతి ఒక్కరిని మామూలుగా ఏ విధంగా భాగస్వామ్యం చేశాడో ఈ రోజు కూడా మనం అందరం కూడా ఊర్ల కుటుంబం అంతా కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ఈ రోజు ప్రతి ఇంటికి గడప గడపకి ఈ యొక్క అయోధ్య రాముని అక్షంతలు పూజిత అక్షంతలు మామూలుగా అందించాలి. అయితే 22వ తారీఖు రోజున మనకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయిపోయిన తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఆ రోజున అయోధ్య రాముడు సీతమ్మ వారితోనే అయోధ్యకు వచ్చినప్పుడు ఏ మాదిరిగా అయితే మనం దీపోత్సవం దీపావళి జరుపుకున్నారో అదే మాదిరిగా ప్రతి ఊరు ప్రతి కుటుంబం అంతా కూడా మొత్తానికి ఎందుకోసం ఆ రోజు ఒక ఇంటి ముంగట 5 దీపాలు వెలిగించి ఈ 5 దీపాలు ఎందుకోసం అంటే 5 సంవత్సరాల యొక్క 500 సంవత్సరాల కళ కాబట్టి ప్రతి 100 సంవత్సరాలకు ఒక దీపం చొప్పున శతాబ్దానికి ఒక దీపం చొప్పున 5 దీపాలు మనం వెలిగించుకొని ఆ రోజు దీపోత్సవం జరుపుకొని ప్రతి ఊరంతా కూడా దీపావళి కార్యక్రమం పండుగ జరుపుకోవాలి. ఇది ఈ రామకార్యంలో అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా దరఖాస్తులను నిర్లక్ష్యం చేసిన 2 అధికారులను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సస్పెండ్ చేశారు. జనవరి 8న బాల్నగర్లోని డేటా ఎంట్రీ కోసం అభయహస్తం దరఖాస్తులను తరలిస్తుండగా రోడ్డుపై పడ్డాయి. ఈ ఘటనకు బాధ్యులైన హయత్ నగర్ సూపరింటెండెంట్ మహేందర్ను సస్పెండ్ చేశారు. మరో చోట కుత్బుల్లాపూర్లోని అభయహస్తం దరఖాస్తుల ప్రైవేట్ వ్యక్తుల చేతిలో కనిపించడంతో సంబంధిత అధికారిపై వేటు వేశారు. ప్రజలు ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో అప్లికేషన్లు పెట్టుకుంటే వాటిని జాగ్రత్తగా అప్లోడ్ చేయాలని కమిషనర్ హెచ్చరించారు. ఏ ఒక్క అప్లికేషన్ వదలకుండా అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అర్హులైన వారు అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించారు. ప్రజలు దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకున్నారు. 1,20,00,000 అప్లికేషన్లు 30,000 మంది జనవరి 30 వరకు ఆన్లైన్లో ఎంట్రీ చేయనున్నారు. నేనేమంటున్నా నువ్వు ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేసి ఉల్లు బనా రే अरे इसे ऐसे जाना रे गवर्नमेंट बैंक में मत कर अरे हमारे उल्लू का बना रहे हाँ పర్లే మరి ఏంది ఏం అర్థమైతలే మరి ఈసీఎల్ అంటుడు కుగడపల్లి అంటుడు పాంటప్ప అంటుడు గాప్రా అంటుడు మామూలు
సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన, బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట, దాదాపు మూసాపేట నుండే వస్తుండే ఒక అబ్బాయి పడిపోతారని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడ డబ్బులు వేస్తారంట. ఇక మీరే చెప్పండి, ఇక మీరు దీనికి అర్థం మరిగా. పబ్లిక్ పరిశాన్ అవుతారా బాబు, ఇప్పటికే స్కీములు వస్తలేవు, పథకాలు వస్తలేవు. నేనేమంటున్నా, నువ్వు ఏ నుండి వస్తున్నావు, ఏ నుండి పికప్ చేసి पूरा उल्लू बना रहे थे। अरे इसे पैसे जाना रे, गवर्नमेंट बैंक में मत कर। अरे हमारे उल्लू का बना रहे थे। సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.